ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడు, మహాదేవుడైనటువంటి సర్వేశ్వరుడిగా, పరమేశ్వరుడిగా, పరమాత్ముడిగా ఉన్నటువంటి పరమ తండ్రి అయినటువంటి మహాదేవుడికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వల్లరా, యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామంలో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహం పనిచేసిన ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా యొక్క వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. పాట పాడుకుందామండి. ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నీ నీడలోన మము దాచినావు, నీ ప్రేమలోన మము కప్పినావు. నీ నీడలోన మము దాచినావు, నీ ప్రేమలోన మము కప్పినావు. మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ, మము మరువని విడువని సత్యమైన నీ ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే దారపోసినావయ్యా. మా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే దారపోసినావయ్యా. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. పడదాం ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. మేమంటే నీకు చాలా ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా, మేమంటే నీకు ఎంతో ప్రేమయా. ప్రియులారా, ప్రేమ దేవుని వాళ్ళారా, ఇంతవరకు పాట విన్నారండి. వాక్యంలోకి వెళ్దాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి. జ్ఞానపు ఓట, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడున్నటువంటి దీనిలో ఎవరైనా దేవుని మాటలు వినేటటువంటి వారుగా ఉన్నారా? వింటారండి? సమాజం ఎంత బిజీలో ఉన్నదండి, ఆల్వేస్ బిజీలో ఉందండి. ప్రియమైన దేవుని వల్ల అసలు దేవుడి మాట వినేటటువంటి పరిస్థితిలో కూడా లేనటువంటి దీంట్లో ఆల్వేస్ బిజీ. ఉదయం లేచిన కదా రాత్రి పడుకునేంత వరకు విపరీతమైన బిజీలో ఉన్నారండి. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే చాప కింద నీరుల మానవ దేహాలను, ప్రియమైన దేవుని వల్ల దేవుడిచ్చినటువంటి యొక్క మానవ దేహం అండి, పవిత్రమైన దేహం అండి, అత్యుత్తమైనటువంటి దేహాన్ని దేవుడు తన ఇష్ట ప్రకారం, తన చిత్త ప్రకారం తయారు చేసి ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, ప్రియమైన దేవుని వల్ల చాప కింద నీరుల ఈ మానవ దేహాలను ఛిద్రం చేయటానికి పూనుకుంటుందండి. ఈ ఛిద్రం చేయడానికి పూనుకుంటుంది ఎవరండి? దుష్టశక్తి అండి. దుష్టశక్తి మానవ హృదయాలను మలిచేస్తుంది. తప్పుడు మార్గాలు లాగేస్తుందండి. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా, చిన్ననాటి నుండి చూడండి, ప్రతి పిల్లవాడు మనసు తప్పుడు ఆలోచనలకు, తప్పుడు హృదయాలకు చోటిస్తుందండి, కాదంటారా? తప్పుడు ఆలోచన చోటిస్తుందండి, కాదంటారా? ప్రియమైన దేవుని వల్ల చూశారు కదండి మీరు. చిన్ననాటి నుండి చిన్న పిల్లలండి, సంవత్సరాల పిల్లలండి, ప్రియమైన దేవుని వల్ల ఆ డ్యాన్సులేంటి, ఆ పాటలేంటి, ఆ డ్రెస్సులేంటి, ఆ సంగతులేంటి, ప్రియమైన ఆ గొంతులేంటి, ఎవరైనా ఎందుకయ్యా చేస్తున్నాను అడుగుతున్నారా? ప్రియమైన దేవుని ఎందుకయ్యా ఇలాంటివి చూపిస్తున్నాను అడుగుతున్నారా అని అంటున్నారండి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియమైన ఏమండి, అదేమైనటువంటి చేస్తున్న డ్యాన్స్ అండి, భరతనాట్యం భంగిమల, కూచిపూడి భంగిమండి. ప్రియమైన దేవుని వల్ల ఏమైనా సాంప్రదాయ సిద్ధమైనటువంటి భంగిమలతో కూడిన నాట్యం అండి. ప్రియమైన దేవుని వల్లరా, ఏమిటండి అది? సెక్స్ అండి. ఏమిటండి అంటే ఆ బిట్స్ అండి, సెక్స్ బిట్లు అండి. ప్రియమైన దేవుని వల్ల సెక్స్ బిట్లు అంటారు వీటిని. అసభ్యకరమైనటువంటి శరీర వస్త్రధారణతో అసభ్యకరమైన మానవ అవయవాలను ప్రియమైన దేవుని బయట పెట్టుకొని దుస్తులను ధరించుకొని అసభ్యకరమైనటువంటి భంగిమలతో చిన్నపిల్లలు మొదలుకొని ప్రియమైన దేవుని పెద్దల వరకు కేవలం శరీరాన్ని ఆడించటమే కాదండి, నోట పలికినట్టు ప్రతి బూతు మాట ఇది తప్పని ప్రియమైన దేవుని వలన ఇది ఆపేయండి అని ఎవరైనా అడగలుగుతున్నారా? ఎవరండి నియంత్రించగలరు? ఎవరండి నియంత్రించగలరు? ప్రియమైన దేవుని వల్ల ఎవరు దీన్ని నియంత్రించగలరు? దేవాది దేవునికి పరిశుద్ధ నిలయంగా చేయబడినటువంటి చేతులు, కాళ్ళు, శరీరంలో ప్రతి అవయవాన్ని తన ఇష్ట ప్రకారం మన శరీర అవయవాల్లో పెడితే, ఎవరి ఇష్ట ప్రకారం అంటే దేవుడి ఇష్ట ప్రకారం మన శరీర అవయవాలలో శరీరాల్లో పెడితే మన ఇష్టకరంగా మన ఇష్ట ప్రకారంగా దేనికో వాడేస్తున్నాం. దేనికో వాడేస్తున్నాం కదండి, చెప్పండి కదా, దేనికో వాడేస్తున్నామండి. ప్రియమైన దేవుని వలన పిల్లాడు టీవీ ముందు కూర్చుంటే ఏమైపోతాడని భయపడవలసినటువంటి తల్లిదండ్రులు పిల్లని ఏం చేస్తున్నారండి, తయారు చేసి స్టూడియోలోకి తీసుకుని వెళ్ళి బేబీ డ్యాన్స్, ప్రియమైన దేవుని అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఎంత సిగ్గుకరం అండి. ఏమండి, బడిలో లేవండి, ఇప్పుడు బడిలో పాఠాలు లేవండి. ఇప్పుడు అంతా ఛానల్స్ అండి, పోటీ ఛానల్స్ అండి. ఏం పోటీ ఛానల్స్ అండి? లిటిల్ ఛాంప్స్ అంట, ఓల్డ్ ఛాంప్స్ అంట, ప్రియమైన దేవుని వల్ల మిడిల్ ఛాంప్స్ అంటండి. ప్రతిరోజు కదండి. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి. కోట్ల రూపాయలతో ఛానల్స్ పెట్టుకొని ప్రజల మనసులతో పాడు చేస్తూ ప్రియమైన దేవుని చిన్ననాటి నుండి ముసలోళ్ళ వరకు దారుణమైనటువంటి దృశ్యాలను చూపించి తప్పుదారి నడిపిస్తున్నప్పుడు బెటర్ సొసైటీ అని పేరు పెట్టుకున్న వాడికి బుద్ధి ఉందా? బెటర్ సొసైటీ పేరు పెట్టుకున్న బుద్ధి ఉందా? ప్రియమైన దేవుని లేదే. ప్రతి వానికి టీవీ అంటే పిచ్చి. పిచ్చికిపోతుందండి, మామూలు పిచ్చి కాదండి, మద్ద పిచ్చి, మామూలు పిచ్చి కాదండి. ప్రియమైన దేవుని మద్ద పిచ్చి అండి. దేవుని పిల్లలారా, సమాజం నిద్రపోతుంది.
వాళ్ళు పట్టించుకోవడం లేదు కనుక ఈ సమాజం పట్టించుకోదు. టీవీ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. ప్రేమదేవుని వాళ్ళరా మారిపోయారు. వాళ్ళందరినీ అర్ధరాత్రి అపరాత్రి చూశారు కదా ఎలా ఉందండి. సెక్స్ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. చూడండి, మసాలాల కొరకు చూస్తున్నారండి. చూడండి దేవులారా, వాళ్ళు చూసుకుంటూ ఉండిపోతున్నారు. కళ్ళు కనబడిని ముసలివాని వరకు కూడా కదా. అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత సినిమాలే వేరండి. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చేటువంటి పాటలు తీరే వేరండి. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలే వేరండి. ఆహాహాహాహాహా. సమాజం ఎంత దారుణం అని భయంకర పరిస్థితిలో వెళ్ళిపోయిందండి. పవిత్రమైన దేహాన్ని తన ఇష్ట ప్రకారం చేసినటువంటి కన్న తండ్రికి నీ దేహాన్ని ఎలా అర్పించగలుగుతున్నావు? ఎలా అర్పింపగలిగావు? ఆయన పుట్టించినటువంటి ఒక పువ్వుని ఆయన మొహాన్ని అనుకుంటున్నావా? అదేనే భక్తి పరమార్థం. ప్రేమ దేవుని వలన ఆయన కాయించిన చెట్టుకో కాయని కాసి ఆయన ముఖాన్ని విసిరి పడేద్దాం అనుకుంటున్నావా? అదేనే భక్తి పరమార్థం. ప్రేమ దేవుని ఎవరండి చెప్తున్నారు భక్తి పరమార్థాన్ని నీకు కలిగిన దాన్ని మిగిలిన దాన్ని ఏదో ఒకటి తీసుకెళ్ళి దేవుడి పడేస్తున్నావు. అదేనా భక్తి అనుకుంటున్నావా? బిడ్డ, భక్తి కాదది. నీలోని రక్తికి పరాకాష్ట. ఎందరో మోసగాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. వస్త్రధారణలో మోసం, ప్రేమల వస్త్రాల్లో మోసం, మాటలలో మోసం, ప్రతి దానిలో మోసంతో సమాజాన్ని మోసగిస్తున్నారు. వాళ్ళని ఏం చేయగలుగుతున్నదండి ఈ సమాజం? వాళ్ళని ఏం పట్టించి బంధించగలుగుతుందండి ఈ సమాజం? చట్టం ఏమీ చేయలేకపోతున్నారు. ఏమండి, ఫ్యాక్షనిజం అణచగలరా? ఏమండి, నక్సలిజం అణచగలరా? ఏమండి, ఉగ్రవాదం అణచగలరా? మీరే చెప్పండి. వీళ్ళు అణచగలరా? అది వారి తరం కాదు. ప్రియమైన దేవుని ప్రతి వాని ప్రోగ్రాం అణచాలంటే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరే శిక్షకుడు. చూశారు కదా, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంటున్నాం కదా. క్రైస్తవులు జాగ్రత్తగా, ప్రియమైన దేవుని క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలండి. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందని బైబిల్లో చెప్పబడింది? బైబిల్లో చెప్పబడిందండి. ముందు దేవుని ఇంట ఆరంభమవుతుంది. ప్రియమైన దేవుని వల్ల ముందు దేవుని ఇంట ఆరంభమవుతుందండి. క్రైస్తవులే దొంగలుగా మారి కంచే చేను మేస్తే ఆలోచించండి. ప్రియ సోదరులారా, క్రైస్తవులు దొంగలుగా మారి కంచే చేను మేస్తే ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్ల 1 పేతురు 4:17 అండి. 1 పేతురు 4వ అధ్యాయం 17 వచనమండి. దేవుని తీర్పు ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? ఎక్కడ ఆరంభమైందండి దేవుని తీర్పు? ప్రియమైన దేవుని వలన మన ఇంటి వద్దనే దేవుని తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవుతుంది? ప్రియమైన దేవుని వారు ఏ సువార్త ప్రకటిస్తుంది, ఏం చెప్తున్నా దేవుడికి పిల్లలు? దేవుని ఏంటి అనగా నా ఇల్లు అనుకుని ఎవరిని అనుకున్నాడో అతని ఇల్లు నేనే అని ఎవరు అనుకున్నాడో, ప్రియమైన దేవుని వల్ల ఎవరు దేవుని నమ్ముకున్నారో అదేనండి దేవుని ఇల్లు. ప్రియమైన దేవుని వల్లరా ఎక్కడి నుంచండి? నరకడం మొదలు పెడితే మొదట మన దగ్గరే ఆరంభమవుతుంది. చంపడం మనతోనే ఆరంభమవుతుంది అన్నాడు. దేవుని తీర్పు మన యొద్దనే ఆరంభమైతే ప్రియమైన దేవుని వలన దేవుని సువార్తకు అవిధేయులైన వారుగా మిగిలినటువంటి జనాభా సంగతి ఏంటంటే అవిధేయులైనట్టు మిగిలిన జనాభా సంగతి ఏంటి? ఏం కావాలని అంటున్నారు? ప్రియమైన దేవుని వలన నీతిమంతుడని చెప్పుకుంటున్నటువంటి నీవే రక్షింపబడ్డ దుర్లభమైతే ప్రియమైన దేవుని వలన భక్తి లేనివాడు ప్రతిరోజు పోటీగా జీవిస్తున్న వాడు ప్రియమైన దేవుని వలన ఏమవుతుందండి? పాపిగా జీవిస్తున్నాడు పని ఏమవుతుందండి? ఎక్కడ నిలబడతాడని అడుగుతున్నాడు. ఈ మాటలు ఈనాటివి కాదా? ప్రియమైన దేవుని వలన ఈనాటి కదా. తన ఇష్ట ప్రకారం శరీరంలో ప్రతి అవయవాన్ని చేస్తే అవయవాన్ని దుర్నీతి సాధనాలుగా, మానవ బాంబులుగా, ఆయుధాలుగా, అబద్ధాలకు, దోపిడీలకు, వ్యభిచారానికి, కబ్జాలకు, దోపిడీలకు దోచిపెడుతున్నావే. ప్రియమైన దేవుని వలన దేహాన్ని వాడుకుంటున్నావు మొత్తం.
దేవుడు ఊరుకుంటాడా? ప్రియమైన దేవుని వల్లరా, నీవు పెంచిన నీవు పెంచిన కోడి గుడ్డు పెట్టకపోతే కోసేయమంటావే? ప్రియమైన దేవుని కోసేయమంటావు కదా. నీకు న్యాయం తరకు నీ పెరట్లో ఉన్నటువంటి చెట్టు ఫలించకపోతే నరికేయమండి చెప్తున్నా. నరికేయటం నీ ధర్మం, నరికేయటం నీ ధర్మే కదా. ఇది నీకు ధర్మం కదా. నిన్ను చేసిన దేవుడు నీవు తన కొరకు పనికి రాకపోతే ఏం చేయాలో తీర్పు నేనోటే చెప్పాలి. ప్రియమైన దేవుని వల్లరా, చూస్తున్నారు కదా, ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ బిడ్డలకి దేవుడి మాటలు అనుకుంటున్న వాళ్ళే ప్రతి ఒక్కరిని పిల్లల్ని దేశాలకు పంపుతూ డబ్బులు ధనార్జనతో ప్రియమైన దేవుని ఎన్నడూ చూడనటువంటి డబ్బులు పిల్లలు చూస్తుంటే ఏమవుతుంది పరిస్థితి? దేవుడు అంటే ప్రియమైన దేవుని వల్లరా, సీఎం సీట్లో కూర్చోబెట్టి ఏమండి చీఫ్ మినిస్టర్ సీట్లో కూర్చోబెట్టినాడు ఏమిటండి మీ తరువాత పరిస్థితి ఏంటని అంటే ఒక మాట అంటాడండి. ఏమంటాడండి ఆయన? ఏ మినిస్టర్ ఏమంటాడండి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు. ఏమంటాడండి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు. మనుషులు చట్టాలు పని చేస్తాయో చేయవో కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చట్టం మాత్రం తప్పు చేస్తే ప్రతి వారికి తొక్క తీసేయక తప్పదండి. తప్పు చేసిన ప్రతి వారికి తొక్క తీసేయక తప్పదు. నువ్వు సీఎంవా, పిఎంవా, అమెరికా అధ్యక్షుడో, చైనా అధ్యక్షుడో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావా, ప్రియమైన దేవుడు ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడండి. నువ్వైనా సరే, నేనైనా సరే, ప్రియమైన దేవులో నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్నెవరు ఏం చూడలేదు, ప్రియమైన దేవుని వల్ల అనుకుంటారు కదా. నాకు చాలా ఉంది, అధికారం ఉంది, అధికారం గడవని అనుకుంటున్నావా? ఎవరైనా ఈ ప్రపంచంలో మట్టు పెట్టబడతారు. ప్రియమైన దేవుని వల్లరా, ఎవరిలాగండి? మట్టు పెట్టబడతారు. ప్రభాకరన్ పిల్లలాగా మట్టు పెట్టబడతాడు. హిట్లర్లా మట్టు పెట్టబడతారండి. ప్రియమైన దేవుని వల్ల ఒక బిల్ లాడెన్లా మట్టు పెట్టబడతాడు. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేయవలసిన నీవు నోటితో మంచి మాటలు దేవుని కొరకు అర్పణ చేయవలసిన నీవు నోటితో మంచి మాటలు, ప్రియమైన దేవుని నీ చేతులతో ఉత్తమమైన మంచి పనులు చేస్తున్నావా? నీ కాళ్ళతో మంచి నడవడిక సమాజానికి నేర్పిస్తే ఈ సమాజ వ్యవస్థ ఈ దౌర్భాగ్య స్థితిలో వచ్చిండేది కాదండి. ప్రియమైన దేవుని ఎవరు చెప్తున్నారండి? ఈ పాఠాలు ఎక్కడ చెప్తున్నారండి? ఈ పాఠాలు ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సుఖం అనిపించాలి, అవసరమైతే ఎదుటివాడి గొంతుకు ఎలా కొయ్యాలి అన్నదే పైనుంచి క్రింద వరకు ప్రతి వాడి మనసులో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనతో కనుకే ప్రియమైన దేవుని వల్ల ఈ వ్యవస్థను బాగు చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉందండి. ప్రియమైన దేవుని ఒకే ఒక్క మార్గం ఉందండి. ఈ వ్యవస్థను బాగు చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ప్రియ సహోదరులారా, మరియా వస్తుంది కదండి, యేసుప్రభు గారు గర్భంలో ఉంటుండగా మరియా ఎవరి దగ్గరకు వస్తుందండి? ఎలిజబెత్ గారి దగ్గరకు వస్తుందండి మరియా. ప్రియమైన దేవుని లోకాసు వార్త 1:41 తీసుకుంటే మరియా ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు వందన వచనం చేస్తుందండి. ఎలిజబెత్ ఉంది కదండి, ఎలిజబెత్ వందన వచనం చేస్తే ఏముంటుందండి? వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఎవరండి? ఆమె గర్భంలో ఉన్న శిశువు యోహాను గారు గంతులు వేస్తారండి. చూడండి ప్రియమైన దేవుని క్రీస్తు శకం ప్రారంభంలోనే దేవుడు రాయించినటువంటి మాట అండి. ఇది ప్రపంచానికి అందనటువంటి మహాజ్ఞాన విషయం అండి. ప్రియమైన జీవనంలో ప్రపంచానికి అందనటువంటి మహాజ్ఞాన విషయం అండి. యోహాను గారంటే వినికిడికి మార్పు అనే కారణం గర్భంలోనే దేవుడు చెప్పాడు. చూసారా ప్రియమైన దేవుని వల్లరా, స్త్రీ గర్భంలో ఉంటుండగానే మన మాటలు, మన యొక్క చేష్టలు, మన యొక్క వినికిడి ప్రతీది కూడా బిడ్డ వింటాడండి. అదే దీనికి ఆరంభం. చూశారు కదా, ఎలిజబెత్ వందన వచనం అందుకున్నటువంటి మరియా అందుకున్నటువంటి ఎవరండి? మనం అనుకుంటాం పైకి ఎలిజబెత్ అనుకుంటున్నాం కానీ లోపల ఉన్నటువంటి యోహాను గారండి గంతులు వేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఆ దేవుడు చెప్పాడండి ఫస్ట్గా ఎవరండి? ఎప్పుడండి ఇది? క్రీస్తు పూర్వము. ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడండి ఇది? మహాజ్ఞానాన్ని క్రీస్తు శకం ప్రారంభంలోనే దేవుడు రాయించే ప్రపంచానికి అందరిని మహాజ్ఞానం అండి. తర్వాత శాస్త్రం చెప్పిందండి, నిన్నగాక మొన్న నీ కడుపులో ఉన్న బిడ్డని ఎటువైపు మళ్ళిస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బయట శబ్దం ఏం జరుగుతుందో, బయట పరిస్థితులు ఏ విధంగా వినబడుతున్నాయో
నిమ్మలంగా నిశ్శబ్దంగా తల్లి గర్భంలో నిద్రపోతున్న బిడ్డ వింటున్నాడంటే నమ్ముతారా? మీరు నమ్మి తీరాలండి. ఈ శాస్త్రం ఒప్పుకొని తీరుద్ది. అందుకే నీ గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు, బిడ్డ ఉన్నప్పుడు ఏం చేయాలండి? దేవుని మాటలే, దేవుని పాటలే చెయ్యాలి. దేవుని మాటలే నేర్పాలి. నీ గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు దోపిడీల గురించి మాట్లాడుతున్నావా? దోపిడీ సంగతులు మాట్లాడుతున్నావా? నీ గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు అక్రమాల గురించి మాట్లాడుతున్నావా? ప్రేమ దేవునురా, అదేం వింటున్నాడండి? అదే వింటున్నాడు నీ బిడ్డ. నువ్వు ఏది మాట్లాడుతున్నావు అదే వింటున్నాడు. ప్రేమ దేవునురా, నీ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ ఏమి నేర్పించావో, నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమి నేర్పించావో, నీ బిడ్డకు మంచి మాటలా? మరియ రాగానే చూశారు కదండి, మంచి మాటలు చెప్తున్నావా? మరియ రాగానే ఎలిజబెత్ వందన స్వీకరించిందని అనుకుంటున్నావా? ఆమె కడుపులో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజం, క్రైస్తవ సోదరిమణులారా, గర్భవతులుగా ఉన్నటువంటి మీరు ఏనాడైనా కడుపులో ఉన్న బిడ్డకు దేవుని మాటలు వినిపించాలని ప్రయత్నించారండి? ఇది తెలియక ఊరుకున్నావా? దేవుని పిల్లలైన క్రైస్తవులైన భక్తులారా, ఏ రోజైనా మీ భార్యలు, క్రైస్తవుల భర్తలారా, ఏ రోజైనా మీ భార్య చూలాలిగా ఉన్నప్పుడు, ఈ మాటలు కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు వినిపించాలని ప్రయత్నించారా? లేదా అన్నిటిని మరిచి అందరిలా నామకార్థ క్రైస్తవుల బతికారా? అక్కడ ఆరంభమైందండి ప్రేమదేవులు. ఎక్కడండి ఆరంభమైందండి? అక్కడ ఆరంభం కావాలి. సమాజ మార్పు ఎక్కడ ఆరంభం కావాలంటే తల్లి గర్భంలోనే ఆరంభం కావాలండి. దేవుడు మహాజ్ఞాన చదువులు చదవాలంటే ప్రాథమిక విద్యను మొదలుపెట్టి నేర్చుకోవాలి. ప్రేమదేవుల విద్య చూశారు కదా, నక్సలిజం, ఫ్యాక్షనిజం, ఉగ్రవాదం, మనిషిని హత్య చేసే ఈ భయంకరమైనటువంటి నేరాలు, ఘోరాలు సమాజంలో ఎక్కడ ఎవరి వలన పడ్డాయో మొదట గుర్తించవలసింది ఎవరండి? తల్లిదండ్రులండి. ప్రియమైన తల్లిదండ్రులు చేసిన తప్పులు ఈ సమాజానికి శాపంగా మారిపోతున్నాయండి. ప్రియమైన సమాజంలో జరుగుతున్న ఈ యొక్క ఘోరాలకు ఎవరు కారణం అండి? మీరేం చెప్పాలండి? ఈ సమాజం చెడిపోతుందని, అలా చెడిపోవడానికి కారణం తండ్రి. ఈ ప్రపంచంలో ప్రశ్నిస్తే మొదటగా ఏమంటుందో తెలుసా మీకు? ఈ ప్రపంచం మొదటగా ప్రశ్నిస్తే ఏమంటున్నారండి? తల్లి తండ్రి మొదటి స్థానంలో తల్లి తండ్రి గురువు. ప్రేమ ఏమి నేర్పించిందండి ప్రపంచం? ఏమి నేర్పించిందండి ఈ యొక్క లోకజ్ఞానం? తల్లి తండ్రి గురువు. ఎక్కడండి? తల్లి ప్రథమ స్థానంలో ఉంచిందండి, ద్వితీయ స్థానంలో తండ్రిని ఉంచిందండి, తృతీయ స్థానంలో గురువుని ఉంచిందండి. ప్రియమైన దేవుని వల్లరా మనం చూసుకున్నట్టయితే పోటీలు జరుగుతూ ఉంటాయి కదా. పోటీలు జరుగుతున్నప్పుడు మూడే పథకాలు ఉంటాయండి. బంగారు పథకం, వెండి పథకం, కాంస్య పథకం, ఈ మూడే ఉంటాయి. నాలుగోదైన పథకం ఉండదండి. వీళ్ళు ఏం చేశారండి? మన వాళ్ళు ఏం చేశారండి? తల్లి తండ్రి గురువు నాలుగో దీంట్లో ఎవరు తోసారండి? ఎందుకు పనికిరాని దీంట్లో దేవుణ్ణి తోసేశారండి. 4వ స్థానంలో దేవుని పెట్టేశారు. 4 పథకాలు పడేసింది. ప్రియమైన దేవుని వల్లరా అంటే అటు తిరగబడిపోయింది అనమాట. అటు తిరిగేసేశారు. ఎవరిని మొదటి నుంచాలో అటు తిరిగేసేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా చూసుకోవాల్సింది ఎవరండి? మొదటగా దైవం, రెండవది తండ్రి, 3 తల్లి, 4 గురువుని తోసేయండి. 4 దాంట్లో గురువు తోసేయండి, చివరిని పడేయండి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు, తండ్రి, అమ్మ, తరువాత గురువు. చిన్ననాటి నుండి కడుపులో బిడ్డ ఉండగానే తల్లి ఈ మంచి మాటలు జీర్ణించుకుంటే ప్రియమైన దేవుని తన బిడ్డకు పంపించి అలా నువ్వు పెంచగలిగితే ఎలా అవుతారండి పిల్లలు? అలా పెంచగలిగితే ఎలా అవుతారండి పిల్లలండి? కీర్తన, ప్రియమైన దేవుని వల్ల చూస్తారు కదా, కీర్తన 147, 3:5 అండి. 3 నుంచి 5 అండి. కీర్తన 127, 3:5 అండి. పిల్లలు దేవుడి అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడు ఆయన ఇచ్చు బహుమానం అండి. గర్భఫలం ఎవరండి? దేవుడిచ్చు బహుమానం. అది బహుమానం అండి, ఇచ్చింది మీకు. వాళ్ళు ఎలా ఉంటారండి? ఎవరి కాలమున పుట్టిన బిడ్డలు చూసారా, బలవంతుని చేతిలో బాణం వంటి వారితో తన అంబులు పొదిను నింపుకొని వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదిస్తూ ఉంటాడు. ఎలాగుంటాడండి? అంబులు పొదిని ఉంచుకుంటున్నారు. దేవుడిచ్చిన బహుమానం నీవు. ప్రియమైన దేవునరా,
నీళ్ళు పోసుకుంటా అంటున్నా కదా, నేను నీళ్ళు పోసుకుంటా అంటున్నా కదా అంటున్నావే, అది ఆయన ఇచ్చిన బహుమానం అండి. నువ్వు నీళ్ళు పోసుకుంటున్నావంటే ఆయన ఇచ్చిన బహుమానం అండి. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని అద్దాల్లో పెట్టి అందంగా తుడిచి అందరికీ చూపించేటువంటి అంతటి ఎత్తులో నీ బిడ్డని పెంచగలుగుతున్నావా? పెంచుతున్నావా? కనీస రోడ్లు పడేస్తుంటే, ప్రేమ దేవుని కనీస రోడ్లు పడేస్తే ఆ గర్భఫలం ఏమవుతుందో తెలుసా? మారణాయుధంగా మారిపోతుందండి. చూసండి, బహుమానాన్ని భద్రపరచుకోవాలి. ప్రేమ దేవుని బహుమానాన్ని భద్రపరచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి మహత్తరమైనటువంటి జ్ఞానపు మాటల్ని బైబిల్ గ్రంథాల్లో రాసి ఉండగా ప్రియ సహోదరులు ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రియమైన క్రైస్తవ సమానమా? ఏమవుతుందండి? ఇర్మియా 49:2 అండి. యెషయా గ్రంథం 49:2 అండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొద్దులో చూసారా మూసిపెట్టి ఉన్నాడు. నీ గురించే చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలా ఉండండి? ఆయన అంబుల పొదులు పెట్టేటట్టు ఉన్నదా దేవుడు? తల్లి ఓ తండ్రి, నీవు కనిని బిడ్డని పదునైన అంబుల పొదుగా చేసి నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రికి, పరమాత్ముడైన దేవుడికి, అతనికి ఇష్టాన్ని నెరవేర్చేటట్టుకుంటూ ఉంటున్నావా? చూసారు, ఆత్మాహుతులు ఆగాలంటే ఆత్మరక్షకులుగా నీ యొక్క కుమారులుగా అంబుల పొదిలో పెట్టి బలవంతుని చేతిలో ఉండాలండి. బలవంతుడైన తండ్రికి అంబుల పొదిలో పెట్టాలండి. ఇమ్మని ఆయన అడుగుతున్నాడు. ఆయన అడిగినట్లు కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియమైన క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సమాజమా, సంఘాలని, ఫెలోషిప్లని, సంస్థలని, తప్పుడు బోధలకు రకరకాల బాయిల్లో మునిగిపోయినటువంటి క్రైస్తవ పిల్లలారా, మీరే కంచే చేను మేస్తే భూమిని తలక్రిందులు చేయవారు వ్యవస్థను మార్చగలవలసినట్టు మీరే వ్యవస్థలో తారుమారై వీళ్ళేంటండి కోట్ల రూపాయలు వచ్చి పడిపోతుంది, అమెరికా నుంచి వచ్చి బాగా పడిపోతుందండి వీళ్ళకి అంటున్నారండి. ప్రపంచం అంటుందండి. నీకు తెలుసా? ప్రియమైన దేవుని ఎక్కడికైనా వెళ్ళి ఏమండి ఇల్లు ఇవ్వండి అంటే ఇల్లుకి అద్దెకి ఇవ్వండి అంటే ఇస్తున్నారండి. అద్దెకి ఇవ్వండి, మీరు క్రైస్తవులా ఇవ్వండి అంటున్నారండి. ఎందుకంటే ఇవ్వండి అంటున్నారండి? అర్ధరాత్రి అనక ఏమని ఎవరిని పడుకోనియకుండా వెర్రి పిచ్చి కేకలు వేసి ఏంటి మాట్లాడటంలో తెలీదా? మా దేవుళ్ళను మా దేవతలను అసభ్యకరంగా మాట్లాడుతున్న మీకెందుకు ఇల్లు ఇవ్వాలని చెప్పి. ప్రియమైన దేవుని వల్లరా, ఎంత దారుణమైన పరిస్థితి అండి. మంచి చేసుకోవాలని చెప్పి మంచి చేసుకోవాల్సినటువంటి సహోదరులు మళ్ళీ నువ్వు విరోధులు అయిపోతున్నారు. ఏంటంటే మీరేం మంచి చెప్పగలుగుతున్నారు చెప్పండి? వాళ్ళ దేవుడితో మీకేం పని? వాళ్ళ దేవతలతో మీకేం పని? ఒక మంచిని చెప్పాలనుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచిని చెప్పు. అదేనా సహోదరులు మార్చే విధానం? అదేనా నువ్వు చెప్పవలసిన మాటలు? వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే నీ కేకలు మార్చగలవా? నీ అరుపులు మార్చగలవా? నీ గోడు మార్చగలదా? నీ అల్లరి మార్చగలదా? జాగ్రత్త, క్రైస్తవ్యం దెబ్బతిందండి ఇక్కడే. క్రైస్తవం నిర్వీయం అయిపోయిందండి ఇక్కడే. ఎవరికి తోచిన మాటలు వాళ్ళు, ఎవరికి తోచిన విధానాలు వాళ్ళు బైబిల్లో మాట్లాడుతుంటే పండడం వల్ల మహాజ్ఞానం దూరం అయిపోయిందండి. ప్రియమైన దేవుని వల్లరా, మంచి మాట చూద్దామంటే ద్వితీయోపదేశకాండం 6:6-7 అండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలోనే కాదండి, నీవు నీ పిల్లలకు వాటిని అభ్యసింపాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. ప్రియమైన దేవుని సూచనగా నీ చేతికి కట్టుకొని వెళ్ళను. చేసావా? ప్రియమైన దేవుని నీ కన్నులకు బాసికమ్మలుగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల యొద్ద నీ యొక్క గుమ్మం ఎదురు ఎవరైనా వాటిని వ్రాయవలను. ప్రియమైన దేవుని వల్ల ద్వితీయోపదేశకాండం చూస్తారు కదా. అయితే నీవు జాగ్రత్త పడము. చూసారు, నీ కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో ఉండి తొలగిపోకుండా ఉండినట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రియమైన దేవుడు కాపాడుకొనుము. నీ కుమార్తెలకు వాటిని నేర్పించాలి. దేవుడి మాటలే చెప్పాలి, దేవుడి పాటలే చెప్పాలి, దేవుని యొక్క మనసుని చెప్పాలి, దేవుడి సంకల్పాన్ని చెప్పాలి, దేవుని యొక్క ప్రణాళికను చెప్పాలి. ప్రియమైన దేవుని చూశారు కదా, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడిగా, పరమేశ్వరుడిగా, పరమాత్ముడిగా, మహాదేవుడు అయినటువంటి పరమ తండ్రి ఎవరిని పంపించారండి? ఆయన ప్రియకుమారుడు, ఆయన పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారిని మనం పంపించి చచ్చిన వారిమై ఉండగా మన పాపాల నిమిత్తం ఆయన బలిగావించి
ఎంతటి త్యాగాన్ని ఎవరు చేస్తారండి? ప్రియమైన అటువంటి దేవాది దేవునికి ఎటువంటి మనసుని ఇవ్వగలుగుతున్నావు? ఎటువంటి మనసుని అర్పణ చేయగలవు? ఎటువంటి దేహాన్ని నీవు అర్పణగా అర్పించగలుగుతున్నావు? ప్రియమైన దేవుని వల్లరా ఎఫెసీ 6:4 అండి. ఎఫెసీ 6:4 అండి. ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. దేంట్లో పెంచాలండి? దేవుని బోధలో, దేవుని శిక్షలో, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటల్లో, ప్రతి ఒక్క విషయంలో కూడా చూశారు కదా. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఉదయం లేవగానే, భోజనం చేస్తున్న ప్రతి సమయంలో కూడా దేవుని మాటలే చెప్పాలండి. చూశారు కదా ప్రియమైన దేవుని ఎంత దౌర్భాగ్య స్థితికి ఆ యొక్క ప్రపంచ పరిస్థితి వెళ్ళిపోయిందంటే చూస్తున్నారు కదా. వాటన్నిటిని మార్చగలిగినటువంటి క్రైస్తవులే నేడు చెట్టుకు పుట్టగా అయిపోయి విడిపోయి ఇదవుతుంటే ఎవరు చెప్పగలరు మాట? ఎవరు మార్చగలరు సమాజం? ఎవరు ఏ పాఠాలు, ఏ పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి, ఏ ఒక్క బడిలో చెప్తున్నారు, ఏ ఒక్క విశ్వవిద్యాలయాలు చెప్తున్నారు, ఏ ఒక్క యూనివర్సిటీలో చెప్తున్నారు? ప్రియమంది ఎవరు చెప్పరండి. ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ బైబిల్ మాత్రమే. ప్రియమంది దేవుని వలన ఇంతటి మహత్తర జ్ఞానాన్ని ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి ఇది చేసుకుంటూ పాట పాడుకుందామండి. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన తెలివి బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించు దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. కొలతలలో సమృద్ధి నీవై, రోగములోన స్వస్థత నీవై, బాధలలో ఓదార్పు నీవై, నిత్యమునను నడిపించు యెహోవా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యౌవన కాలమున కాడి మోయెను, ఆలోచన చెప్పుము తండ్రి. మార్గము తప్పి నడచు వేళ భయభక్తులు నేర్పుము తండ్రి. యౌవన కాలమున కాడి మోయెను, ఆలోచన చెప్పుము తండ్రి. మార్గము తప్పి నడచు వేళ భయభక్తులు నేర్పుము తండ్రి. మార్గములో కాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములోన ఖడ్గము నీవై, పడవర
జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా 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 దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలానే లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవాది దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటానండి. మీ ఈశ్వరరావు.